శమంతకం. ఏంటి టిఫిన్? పూరీలు, పూరీ కూర, జీడిపప్పు కూర. బాగుంది బాగుంది, పట్రా. ఏంటన్నా, మధ్యాహ్నానికి ఇప్పటికి ఒకే కూర. ఇప్పుడు కూర వేసుకుంటే మధ్యాహ్నం ఉండదా భోజనంలోకి? మధ్యాహ్నానికి ఈ కూర ఉంచేస్తే ఇప్పుడు ఉత్తి పూరీలు తినాలా? చాలు చాలులే. ఇదిగో, పూరీల్లో కూర లేకుండా ఎవడన్నా తింటాడా? ఆడి పని జరగదు. ఒకవేళ మీ ఇంట వంట ఉందేమో ఆ పద్ధతే. మా ఇంట వంట అలాంటి పద్ధతి లేదు. పూరీల్లో కూర ఖచ్చితంగా వేసి తినవలసిందే. పట్టుకురా, మధ్యాహ్నం ఆలోచిద్దాం. అక్కడ పెట్టు 4 పూరీలు, వేడి జీడిపప్పు కూర. శభాష్. మంచిని కూడా అక్కడ పెట్టు. ఏటి లరా, ఏంటి అనుకుంటా వెళ్తున్నా? మధ్యాహ్నం ఎలా తింటారంటావా? ఉత్తన్నం తినేస్తాం మజ్జిగ వేసుకొని. ఉత్తన్నం మజ్జిగ వేసుకొని తినేయడం, కూర లేకుండా ఉత్తన్నం తినేయడం మీ ఇంట వంట ఉందా అని అంటున్నావేంటి? నిందాక మీ ఇంట వంట ఉత్తి పూరీలు తినేయడం ఉన్నదా అని నువ్వు ఇప్పుడు నన్ను సాధించేస్తున్నావు అనమాట. కూర లేకుండా ఉత్తి పూరీలు మీరు తిన్నన్నారు కదా, కూర లేకుండా ఉత్తన్నం మీ ఇంట వంట ఉందా అని ప్రశ్న వేసేస్తున్నావు. వినబడిందిలే నాకు, నువ్వు నోట్లో అనుకుంటా వెళ్ళింది. సరే వెళ్ళు, ఆడవాళ్ళ రాజ్యం ఏమన్నా సాగుద్ది. మా ఇంట వంట ఉంది. కూర వేసుకోకుండా అన్నం తింటే మా ఇంట వంట ఉంది. మా ఇంట వంటనే ఏంటి పోయింది ఇప్పుడు? వెళ్ళలేదు. ఆడోళ్ళు మాట్లాడితే నోట్లో ఇంత బెల్లం ముక్క పెట్టేస్తారు. అమ్మో.